బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయాన్ని సాధించిన నేపథ్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీఏ కూటమి మొత్తం 202 స్థానాల్లో గెలవగా మహాగఠ్ బంధన్ కేవలం 35 సీట్లతో పరిమితమైంది. ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జన్ సురాజ్ పార్టీ ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. దీంతో బీహార్లో మరోసారి నితీష్ కుమార్ ప్రభుత్వం ఏర్పాట్లు కాబోతుంది. బుధవారం జరిగిన ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నితీష్ కుమార్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఇక 10వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న ఆయనతో పాటు బీజేపీ నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా డిప్యూటీ ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పట్నా గాంధీ మైదానంలో నిర్వహించబోతున్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కాబోతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది.